సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సీఎం రేవంత్ రెడ్డి సార్ జర సోచ్కి చలో. అసలు సిసలైన కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కల్వకుట్ల చంద్రశేఖరరావు ఆవిర్భావంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి 10 ఏళ్లు పరిపాలన చేశారు. గత ఏడాది 2023 నవంబర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ మూడవసారి తన నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సాయశక్తులు ధారపోసి ఎన్నికల బరిలో దిగారు. ఇక జాతీయ కాంగ్రెస్ పార్టీ చావో రేవో అన్నట్లు సమరం సాగించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కేసీఆర్ని ఢీకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చారు. భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జగ్గారెడ్డి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తమ వంతు కృషి చేశారు. అయినా వీరందరినీ కాదని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి చేయడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 హామీలు ప్రధానంగా నిలిచాయి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వృద్ధులకు ఇస్తున్న 2016 రూపాయల ఆసరా పెన్షన్ 4000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడం, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే 5 లక్షల రూపాయలు, ఉచిత వైద్య సదుపాయానికి 10 లక్షలకు పెంచుతానని చేసిన వాగ్దానాలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశానని మాత్రం వాస్తవమని చెప్పి తీరాలి. ఈ 6 హామీలు 100 రోజుల్లో నెరవేరుస్తామని వాగ్దానం చేసి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ముందుగా అమలు చేయడం హర్షణీయం. కానీ ఈ హామీ చాలా వివాదాలకు దారితీసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని పునఃసమీక్షిస్తానని చెప్పి అబాసుపాలయ్యారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలకు పాత్రుడయ్యాడు. ఇక ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు తూతూ మంత్రంగానే అమలు చేసి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దుమ్మెత్తి పోసే అవకాశం కల్పించారు రేవంత్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ రేవంత్ ప్రభుత్వం హామీలు అమలులో విఫలమైందని నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనల్లో 6 అబద్ధాలు, 66 మోసాలు పేరిట ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఛార్జ్ షీట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రచార యుద్ధానికి సై అంటున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో కూడా అసంతృప్తి పేర్కొన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 100 రోజుల్లో 6 హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడం ఒక ప్రధానమైన కారణమైతే, సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకే కాదు, ప్రతిపక్ష పార్టీలకు, ధనవంతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పారిశ్రామిక వ్యక్తులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ముందుగా బఫర్ జోన్ అంటూ, చెరువులు కబ్జా అంటూ, ఫామ్ హౌస్లను, గోదాములను, పేదల ఇండ్లను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేయడం ఎవరు హర్షించే పని కాదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మాత్రం విపరీతమైన పబ్లిసిటీ లభించింది. ఇక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పథకం మరింతగానూ వివాదాస్పదంగా అయ్యింది. మూసీ నిర్వాసితులు గోడుమంటూ గూడు కోసం దండుగా కదులుతున్నారు. ఇంకా విషయం ఏమిటంటే, రేవంత్ ఏడాది పరిపాలన కాలంలో 1/2 డజన్ సార్లు ఢిల్లీకి, డజన్ మార్లు విదేశాల పర్యటనలో వెళ్లారని అపవాద కూడా ఉంది. సీఎంగా వేలాది కోట్ల పెట్టుబడులు రేవంత్ రెడ్డి తెచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా ప్రజలకు మేలు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో, జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జార్ఖండ్లో ఇందిరమ్మ కూటమి అధికారం చేపట్టింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో విస్తృతంగా ప్రకటించి ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెచ్చిన 6 హామీలు బ్రహ్మాండంగా అమలవుతున్నాయని, మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ఇందిరమ్మ కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ పై కురుసుగా ఉన్నట్లు సోషల్ మీడియాలోనే కాదు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఇక జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన కృషిని, ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి గెలిపించేందుకు దోహదం చేసిందన్న అభినందనలు కాంగ్రెస్ మన్నలకు పాత్రమైంది. ఇదిలా ఉండగా డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం అవుతుంది. మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించి 12 నెలలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉట్టిపడాలని, సంబరాలు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించగా చీఫ్ సెక్రటరీ వివిధ ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం చేశారు. అందరూ బాగున్నారు సరే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఉపన్యాసాలు చేసి రాజకీయ కుట్రలకు ఎందుకు పాల్పడుతున్నారు? నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి సీఎంగా ఒక ఏడాది గడిచిందా? రేవంత్ మంత్రి మార్గంలో ముందు చెప్పినట్లు ఎవరికి వారే తామే ముఖ్యమంత్రి అన్నట్లు తమ జిల్లాలకు పర్యటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎవరన్నట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. 6 హామీలు అమలు చేయడానికి గత నవంబర్ 2023లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 357 హామీలతో మేనిఫెస్టో ప్రకటించింది. రేవంత్ రెడ్డి పాలనలో ఏ తప్పు ఉన్నా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాష్ట్ర మంత్రులను బాధ్యులను చేయాల్సిందే. ఏడాది రేవంత్ రెడ్డి పాలనపై అభినందించే వాళ్లకు, విమర్శించే వాళ్లకు ఈ వ్యాసం మార్గదర్శకం కావాలి.